ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఆప్రికాట్. కుబానీని ఆప్రికాట్ అంటారు. ఇవి దేశీ ఆప్రికాట్ నా దగ్గర ఉన్నాయి. వీటి గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. వీటిలో చాలా మంచి ఎనర్జీ ఉంటుంది బిందు గారు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరకపోతే కనుక రెగ్యులర్గా మనం ఊర్లలోకి వెళ్తూ ఉంటాం కదా, పండగ టైంలో. మొన్న సంక్రాంతి కూడా వెళ్ళేసి వచ్చాం కదా, అప్పుడు మనం చాలా బిజీగా ఉంటాం. ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరకపోతే ఒక 4 ఆప్రికాట్స్ తిన్నామనుకోండి, మంచి ఎనర్జీ వచ్చేస్తుంది. ఆప్రికాట్ని సీమ బాదం పండు అంటారు, లేదా జల్లెడ పండు అని కూడా అంటారు రెగ్యులర్గా మన వాడుక భాషలో. బట్ అందరికీ ఆప్రికాట్ అంటే తెలిసిపోతుంది. మీ నాన్నగారు నార్త్ నుండి వచ్చుంటారు, అటు సైడ్ అయితే కనుక ఆప్రికాట్ చాలా బాగా పండుతుంది. అలాగే ఆర్మీలో ఉన్న వాళ్ళకి ఎనర్జీ అవసరం కాబట్టి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వాళ్ళు తింటూ ఉంటారు. సో బిందు గారు మీరేం టెన్షన్ పడకండి, వీటితో ఈరోజు మనం కుబానికా మీఠా చేద్దాం. రెగ్యులర్గా మనం బిర్యానీ తిన్న తర్వాత కుబానికా మీఠా తింటూ ఉంటాం కదా, మీరు కూడా చాలాసార్లు తినే ఉంటారు. ఇప్పుడు అది ఎలా చేయాలో మనం చూద్దాం. సో ఆప్రికాట్ని ముందుగానే నైట్ నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ స్వీట్ చేసుకోవడానికి బాగుంటుంది. మీ లెటర్ చదివిన వెంటనే నేను ఆప్రికాట్ని నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి, డ్రైగా ఉన్నప్పుడేమో మనకి ఇలా ఉంటాయి. ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే చక్కగా ఇలా మళ్ళీ పొంగుతాయి అన్నమాట. డైరెక్ట్గా సాఫ్ట్గా అయిపోతాయి, అవి తినేయచ్చు. సో వీటితోనే ఇప్పుడు మనం స్వీట్ చేయబోతున్నాం. కుబానికా మీఠా చేసుకోవడానికి మనకి ఫస్ట్ ఒక సాస్ ప్యాన్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న కుబానీతో పాటు ఈ నీళ్లు కూడా పోసుకోవాలి. ఈ నీళ్లు చాలా ముఖ్యం. ఈ నీళ్ళని మట్టికి పడేయకుండా వీటితోనే మనం చక్కగా కుక్ చేసుకోవాలి. ఆ ఆప్రికాట్స్ ఏవైతే ఉంటాయో అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇవి చక్కగా ఉడకాలి, ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇవి కొంచెం బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. కుబానీ బాగా ఉడికిపోయాయి. మీకు కావాలి అంటే కుక్కర్లో తొందరగా అవ్వాలి అంటే కుక్కర్లో ఒక 2-3 విజిల్లు పెట్టుకున్నా కూడా చక్కగా ఉడికిపోతాయి. సో ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఉడకబెట్టుకున్న నీళ్లు మటుకి సపరేట్ చేసుకోవాలి. వాటర్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఓన్లీ ఈ కుబానీస్ని కొంచెం జాగ్రత్తగా చాపింగ్ బోర్డ్ పైన వేసుకున్నాం. ఇందులో ఉన్న సీడ్స్ మటుకి మనం తీసేయాలి. న్యాచురల్గా చేసుకుంటేనే ఇందులో ఉన్న ఆ స్వీట్ కొంచెం పులుపు ఉంటుంది లైట్గా. బట్ న్యాచురల్గా ఇవి చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ షుగర్ కూడా మనకి అవసరం లేదు. ఒకవేళ షుగర్ అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు షుగర్ కూడా అవాయిడ్ చేసేసి కొంచెం బెల్లం వేసుకున్నా బాగుంటుంది. గింజలు కూడా వేస్ట్ అవ్వండి, దీన్ని కూడా మనం ఈ స్వీట్లో యూస్ చేస్తాం. సో అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తా. మనం సపరేట్ చేసుకున్న కుబానికా గుజ్జు ఉంది కదా, దీన్ని మళ్ళీ ఈ నీళ్ళలో వేసేసుకోవాలి. మనం బాయిల్ చేసుకున్న ఆప్రికాట్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని దీంట్లో మళ్ళీ మనం ఆప్రికాట్ గుజ్జు అలాగే నీళ్ళు కూడా వేసేసి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడే ఇందులో మనం చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. నేను చక్కెర తీసుకుంటా. సో మనం ముందే మాట్లాడుకున్నాం కదా బిందు గారు, ఎక్కువ చక్కెర అవసరం లేదు, ఇంకా వేరే ఏం అవసరం లేదు, ఓన్లీ చక్కెర, అది కూడా 2 టేబుల్ స్పూన్. న్యాచురల్గానే ఆప్రికాట్స్లో షుగర్ ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది. మెల్లిగా చిన్న మంటలో దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ చేయాలి, అదే ఈ గింజల్ని మనం పగలగొట్టుకోవాలి. బ్రోకలి బండ ఉంటుంది కదా, దాంతో ఇందులో లోపల బాదం వస్తుంది, అందుకే వీటిని సీమ బాదాం అంటారు. చూడండి, సేమ్ బాదం లానే ఉంది కదా. లోపల ఉన్న బాదాం అన్ని మనం సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి బిందు గారు. చిన్నగా ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి ఈజీగా కట్ అవుతాయి. ఓన్లీ గార్నిష్కి వాడుకుంటాం. ఎస్, ఇవి కట్ చేసేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ
ఆప్రికాట్ గుజ్జు చక్కగా ఉడికిపోయింది, మంచి కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. చల్లగా అయిపోయిన తర్వాత ఇది సెట్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా మనం ఏ బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నామో అది తెచ్చేసుకుందాం. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో రెడీ అయిన కుబానికా మీఠా ఇందులో వేసేసుకుందాం. మంచి అరోమా వస్తుంది, అసలు ఆ స్వీట్ ఫ్లేవర్. పైనుండి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది. అందంగా కనిపించడానికి ఫ్రెష్ క్రీమ్ వేస్తే బాగుంటుంది. ఇది కూడా మరీ టూ మచ్గా వేసామనుకోండి అప్పుడు కూడా బాగుండదు. సో లైట్గా ఇలా గార్నిష్ చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. బిందు గారు చూసారు కదా, జాడీలో ఉన్న కుబానీని ఫినిష్ చేయడానికి మంచి రెసిపీ నేర్చుకున్నారు కదా. ఒకసారి మళ్ళీ చిన్న రికాప్ చూసేయండి. కుబానికా మీఠా తయారీ విధానం. ముందుగా ఒక సాస్ ప్యాన్ లో నానబెట్టి పెట్టుకున్న కుబానీని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి వాటర్ సపరేట్ చేసుకొని కుబానీలో ఉన్న గింజలు తీసుకొని అందులో ఉన్న పప్పుని సపరేట్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే సపరేట్ చేసుకున్న గుజ్జుని ప్యాన్ లో వేసి ప్యాన్ లో ఉడుకుతూ ఉండగా తగినంత చక్కెర వేసి బాగా ఉడకబెట్టుకున్న తర్వాత పైనుండి ఆప్రికాట్ సీడ్స్ అలాగే ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే కుబానికా మీఠా రెడీ.